M can do a piece of work 39 by 2 days. N can do in 13 by 2 days. How many days will both take together to complete the work? సో ఇది జనరల్ క్వశ్చన్ మనకి కానీ ఇక్కడ ఏంటంటే ఫ్రాక్షన్ లో ఇచ్చాడు మనకి ఎం ఒక పనిని 39 by 2 days లో పూర్తి చేస్తున్నాడు ఎం. N can complete the work means what is that 13 by 2 days. But what the question, if both working together, ఇద్దరు కలిసి ఆ పని ఇందులో పూర్తి చేస్తారు. బట్ ఇద్దరు కలిసినప్పుడు ఏంటమ్మా మనకి టోటల్ వర్క్ ఫైండ్ అవుట్ చేయాలి. టోటల్ వర్క్ ఏంటంటే వీటికి ఎల్సిఎం 39, 13 ఎల్సిఎం ఎంతమ్మా మనకు 39. డినామినేటర్ కి ఏం ఫైండ్ అవుట్ చేయాలా హెచ్సిఎఫ్. డినామినేటర్ హెచ్సిఎఫ్ 2, 2 ఎంతమ్మా మనకి 2 అవుతుంది. అంటే what the టోటల్ వర్క్ 39 by 2 ఇది మనకి 39 by 2. ఈ 39 by 2 ను సో 39 by 2 తో డివిజిబుల్ చేస్తే ఏమవుతుందో మనకి 1. అంటే m డైలీ హౌ మెనీ పార్ట్స్ విల్ బి కంప్లీటెడ్ 1 పార్ట్. అగైన్ 39 by 2 ను 13 తో డివిజిబుల్ చేస్తే 13 ఎన్ని టైమ్స్ అమ్మా 3 టైమ్స్. ఓకే మా సో 3 టైమ్స్ అంటే 2 అనేది ఏమవుతుందో మనకి సో 39 by 2. నెక్స్ట్ ఏంటమ్మా డివైడెడ్ బై 39 by 2 అంటే 13 ఎన్ని టైమ్స్ అమ్మా మనకు 3 times. నెక్స్ట్ ఏమవుతుందో మనకి 2 క్యాన్సర్ అంటే ఎంత మనకు n డైలీ హౌ మెనీ పార్ట్స్ విల్ బి కంప్లీటెడ్ 3 పార్ట్స్. బట్ వాట్ ద క్వశ్చన్ ఇఫ్ దే వర్క్ టుగెదర్ ఇద్దరు కలిస్తే టోటల్ వర్క్ ఎంత మనకి 39 by 2. ఇప్పుడు ఈ పనిని m అండ్ n కలిసి పని చేయాలి. ఇద్దరు కలిస్తే ఒక రోజులో ఎన్ని భాగాలు కంప్లీట్ అవుతుందో మనకి 4 పార్ట్స్ మాత్రమే కంప్లీట్ అవుతుంది. 39 by 2 డైలీ 4 పార్ట్స్ అంటే దట్ ఈస్ ద వర్క్ విల్ బి కంప్లీటెడ్ హౌ మెనీ డేస్ 39 by what is that 8. సో what is the concept 39 by 8 days. So 39 by 8 days.